కోవింద్ వంశీ కోసం శివని బ్రతిమలాడినప్పటికీ శివ వంశీ కాళ్ళు తీసేయమని చెప్తాడు. అందుకు కోవింద్ ఒప్పుకున్నాడు. కోవింద్ మాటలతో వంశీ ముఖం పాలిపోయింది. పిడుగు పడ్డట్లుగా అలానే స్టాచ్యూలా ఉండిపోయాడు. ఇక చేసేది లేక కోవింద్ కూడా శివ ముందు తల వంచి వంశీని వదిలేసుకున్నాడు. లేదంకుల్, ప్లీజ్, మీరు నన్ను వదిలిపెట్టొద్దు. మీరు నా కాళ్ళు విరగ్గొడితే మీ అమ్మాయికి ఏం చెప్తారు అని గట్టిగా అరుస్తూ కేకలు వేస్తున్నాడు వంశీ. కోవింద్ వంశీ ముఖంపై కొట్టి పిచ్చి పిచ్చిగా తిట్టి శివపై వస్తున్న కోపాన్నంతా వంశీ మీద చూపించాడు. తన పక్కనే ఉన్న బాడీగార్డ్స్ వైపు చూసి, వాడిని లాగి వాడి కాళ్ళు విరగ్గొట్టండి అని చెప్పాడు కోవింద్. అప్పటికే కోవింద్ బాడీగార్డ్ ఫేస్లు కూడా చాలా మారిపోయాయి. ప్లీజ్ అంకుల్, ప్లీజ్, ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించండి అంకుల్. మిస్టర్ శివ, సారీ, నాకు కొంత బ్రేక్ ఇవ్వండి అని మొత్తుకుంటున్నాడు వంశీ. కానీ అతని మాట ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరూ వంశీని ఈడ్చుకుని వెళ్లి ఓ రూంలోకి తీసుకువెళ్ళాక 2 ఇనుప కడ్డీలతో వంశీ కాళ్లపై గట్టిగా కొట్టారు. ఆ దెబ్బలకి వంశీ గట్టిగా అరిచాడు. అతని అరుపు ఆ హోటల్ అంతా ప్రతిధ్వనించింది. ఇద్దరూ కోవింద్ దగ్గరకు వచ్చి, చైర్మన్ సార్, అతని కాళ్ళు విరిగిపోయాయి, మీరొకసారి వచ్చి చెక్ చేసుకోండి అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆన్సర్ చేశారు. ఇక వంశీ నేలపై పడిపోయి చచ్చిపోయిన కుక్కలా పడుకున్నాడు. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. మిస్టర్ శివ, మీరు చెప్పినట్లే వంశీ కాళ్ళు విరగొట్టాను. ఇక అతను మళ్ళీ మీ జోలికొచ్చే ధైర్యం చేయడు. మీరు సాటిస్ఫై అయ్యారని నేను అనుకుంటున్నాను అని అన్నాడు కోవింద్. ఈ విషయం ప్రస్తుతానికి వదిలేస్తున్నాను అని కూల్గా అన్నాడు శివ. కోవింద్ చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యి, మిస్టర్ శివ, మీరు విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి రావాలనుకుంటున్నారు కదా, నేను రిసెప్షన్కి చెప్పి ఏర్పాట్లు చేయిస్తాను అని అన్నాడు కోవింద్. అవసరం లేదు, నాకు వేరే పనుంది. ఈరోజు నువ్వు ఇంటికెళ్ళాక మీ విందా ఫ్యామిలీలో ఉన్న సీనియర్ మెంబర్స్ అందరికీ చెప్పు, 3 రోజులలో నేను అక్కడికి వస్తానని, రెడీగా ఉండమని అంటూ సీరియస్గా అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ, నేను విందా ఫ్యామిలీలో ఉన్న సీనియర్ మెంబర్స్ అందరికీ మీ గురించి చెప్తాను అని రెస్పెక్టివ్గా అన్నాడు కోవింద్. శివ సైలెంట్గా తల ఊపి అక్కడి నుంచి కదిలాడు. అజయ్, అనంత్ శివని ఫాలో అయ్యారు. మిస్టర్ శివ, మీరు వెళ్తున్నారా? ఒకవేళ మీరిక్కడికి ఏ పని మీద వచ్చారో నాకైతే తెలియదు. ఏదైనా పనున్నా అవసరమున్నా దయచేసి నాకు కాల్ చేయండి. నేను మీకోసం ఏమైనా చేస్తాను. మీ పనులు చేయడంలో అజయ్ ఎక్స్పీరియన్స్డ్ అయినప్పటికీ అతను అన్ని పనులు చేయలేడు. అలానే మీకు మంచి హాస్పిటాలిటీ కూడా ఇవ్వలేడు. సో మీరు ఎప్పుడంటే అప్పుడు నేను మీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటూ నవ్వుతూ అన్నాడు కోవింద్. అతని మాటలకి అనంత్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా చండాలంగా మారిపోయాయి. ఇలాంటి పొజిషన్లో కూడా మిస్టర్ శివకి అనుకూలంగా ఉండాలని కోవింద్ మాట్లాడుతున్న మాటలు అజయ్, అనంత్లకి షాకింగ్గా అనిపించింది. నిజానికి అజయ్ ఆల్రెడీ బాంబేలో కోవింద్ ఎబిలిటీస్ గురించి శివకి చెప్పాడు. అవన్నీ నిజమైతే కోవింద్ని కాదు అనటానికి శివకి ఎలాంటి కారణం లేదు. ఈ విషయంలో అజయ్ కాస్త భయపడుతున్నాడు. ఒకవేళ శివ విందా ఫ్యామిలీలోకి వస్తే అతని అనుచరుడిగా విందా ఫ్యామిలీపై మొత్తం ఛార్జ్ తీసుకునేది అజయ్ అవుతాడు. ఒకవేళ ఇప్పుడు శివ కోవింద్ని యాక్సెప్ట్ చేస్తే ఎబిలిటీ స్కిల్స్ విషయంలో కోవింద్దే పై చేయి కనుక ఆ స్థానం కోవింద్కి వెళ్తుంది. అది అజయ్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకే అజయ్ భయపడుతున్నాడు. కోవింద్ వైపు కూల్గా చూస్తూ, ప్రజెంట్ నీతో అయితే నాకే పని లేదు. ఏదైనా ఉంటే నేను నీకు చెప్తాను అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ, మీ రాక కోసం విందా గ్రూప్స్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు కోవింద్. శివ తల ఊపి టీ హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు. కోవింద్ రెస్పెక్ట్ఫుల్ ఎక్స్ప్రెషన్స్తో శివ వెంట డోర్ వరకు వెళ్ళాడు. శివ వెళ్ళిపోగానే కోవింద్ ఫేస్లోని చిరునవ్వు క్రమంగా సీరియస్గా మారింది.
అతని కళ్ళు శివ వైపు చాలా సీరియస్గా చూస్తున్నాయి. తిరిగి లోపలికొచ్చిన కోవింద్ అక్కడ చావు బతుకుల మధ్య పడి ఉన్న వంశీని చూసి, మిస్టర్ శివ, ఇది మీకు మంచిది కాదు అని తనలో తాను కోపంగా అనుకున్న కోవింద్ ఆ వెంటనే అజయ్ గుర్తుకు రాగానే, అజయ్ చాలా అదృష్టవంతుడు. అంత పెద్ద మనిషి అజయ్ని కవర్ చేస్తున్నాడు. ఇప్పుడు అసలు ప్లాన్ మార్చేయాలి అని అనుకున్నాడు. అయ్యో అంకుల్, మీరెందుకు అతని దగ్గర తల వంచారు? మీరిలా చేస్తారని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నా కాళ్ళు విరిగిపోయాయి. మీ కూతురికి మీరు ఏం సమాధానం చెప్తారు? నేను వెంటనే మా నాన్నను కలుస్తాను. నాయక్ ఫ్యామిలీలోని ఓనర్ని కలిసి మాట్లాడతాను. అసలు ఆ శివ ఎవరు? మీరెందుకు అతన్ని చూసి అంతలా భయపడుతున్నారు అని విషం నిండిన కళ్ళతో కోపంగా అన్నాడు వంశీ. యూ ఫూల్! నువ్వు నాయక్ ఫ్యామిలీలోని పర్సన్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? ఏమైనా చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి. నీకేది చేత కాదు. ఇప్పుడు నాయక్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తావా? నీకు చచ్చిపోవాలని ఆశగా ఉందా? అయినా ఏ విషయమైనా ఎందుకని నన్ను అడక్కు. నువ్వు కొద్ది రోజులు హాస్పిటల్లో ఉండి కోలుకో. నీకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తాను. నీకోసం టాప్ ఓవర్సీస్ డాక్టర్స్ని పిలిపిస్తాను. అండ్ నీ కాళ్లను వెంటనే క్యూర్ చేయమని చెప్తాను అని డీప్ వాయిస్తో అన్న కోవింద్, ఇతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి అని వంశీ యొక్క సెక్యూరిటీకి ఆర్డర్ వేశాడు. తన మొబైల్ తీసి వెంటనే హాస్పిటల్ ఫోన్ నెంబర్ డయల్ చేశాడు. శివ యొక్క సడన్ ఎంట్రీ అతనికి డీప్ ప్రెషర్ని ఇచ్చింది. మరోవైపు టీ హౌస్ నుంచి బయలుదేరిన శివ కార్ వెనక సీటుకి ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు. లంబో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మిస్టర్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక రాకపోయి ఉంటే వంశీ నన్ను అంత తేలిగ్గా వదిలేవాడు కాదు అని సిన్సియర్గా అన్నాడు అజయ్. ఇవి చాలా చిన్న విషయాలు అని కూల్గా అన్న శివ కాసేపు ఆలోచించి, మీ విందా ఫ్యామిలీని కైలాష్ విందా అనే వ్యక్తి ఆక్యుపై చేశాడని చెప్పావు కదా, దాని సంగతేంటి అని అన్నాడు. బాంబేలో అజయ్కి పూర్తి మద్దతివ్వాలని శివ డిసైడ్ అయ్యాడు. సో విందా ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నాడు. అంతేకాదు, విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో తనకి రిప్రజెంటేటివ్గా అజయ్ని ఉంచాలని ఆల్రెడీ శివ డిసైడ్ అయ్యాడు. అజయ్ కాసేపు ఆలోచించి, మిస్టర్ శివ, నా పేరు మీదున్న కంపెనీలన్నీ ఆగిపోయాయి. ప్రజెంట్ అవన్నీ కైలాష్ చేతిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నేను ఏ కంపెనీని రన్ చేయడానికి నాకు అధికారం లేదు. కైలాష్ విందా ఫ్యామిలీలో ఉన్న ఆస్తులన్నీ చూసే ఇన్ఛార్జ్ అండ్ విందా ఫ్యామిలీలో పెద్ద కొడుకు. అతను కుటుంబంలోనే చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నాడు. నా ఆస్తులన్నీ కుటుంబంలో అందరికీ చెందుతాయని ఆ అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేయమని, ఆస్తులన్నీ అందరి పేరు మీదకి మార్చమని చాలాసార్లు బలవంతం చేశాడు. నేను 2 డేస్లో సిగ్నేచర్ చేయకపోతే నన్ను ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తానని అన్నాడు అంటూ చెప్పడం ముగించాడు అజయ్. శివ మెల్లగా తల ఊపి, ఓకే, రేపు నువ్వు నీ కంపెనీకి వెళ్ళి ఛార్జ్ తీసుకో. దేని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి అని అన్నాడు. ఓకే మిస్టర్ శివ అని ఎమోషనల్గా అన్నాడు అజయ్. శివ యొక్క సపోర్ట్ అతనిలో వెంటనే కాన్ఫిడెన్స్ని పెంచింది. మనిషి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. నిజానికి అజయ్ ఎబిలిటీ లేనివాడేం కాదు, పిరికివాడు అంతకన్నా కాదు. కేవలం ఫ్యామిలీ యొక్క హై లెవెల్ మెంబర్స్ వల్ల డిప్రెస్ అయ్యాడు. అతనికి లేనిది కేవలం ఆపర్చునిటీస్ మాత్రమే. ఇప్పుడు శివ తనకి ఆ ఛాన్స్ ఇచ్చాడు. కైలాష్ విందానే కాదు, విందా ఫ్యామిలీలోని సీనియర్ మెంబర్స్ అందరితోనూ ఫైట్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చాడు. అదే రోజు శివ అజయ్కి వరుసగా అన్ని పనులు పూర్తి చేయమని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి తాజ్ హోటల్కి తిరిగి వెళ్ళిపోయాడు. హోటల్కి రాగానే కొత్త జ్యువెలరీ గ్రూప్స్ గురించి సురభితో డిస్కస్ చేయాలని అనుకున్నాడు శివ. కానీ ఆమె క్లాస్మేట్ పార్టీకి వెళ్తున్నట్లు శివకి టెక్స్ట్ మెసేజ్ పంపింది. సుందర్ మౌంటైన్ విల్లా
అది సుందర్ యొక్క విల్లా. ఆ చుట్టుపక్కల ప్లేసెస్లో అది చాలా ఫేమస్. ఆ విల్లా ఒక పెద్ద మౌంటైన్లో ఉంటుంది. చాలా పెద్ద విస్తీర్ణంలో, చూడటానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడే ఓ పక్క విందా ఫ్యామిలీ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. సుందర్ విల్లాలోని హాల్లో కోవింద్ సెంటర్లో నిలబడి ఆతృతగా ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు అటూ ఇటూ తిరుగుతున్నాడు. బ్రదర్ కోవింద్, ఏమైంది నీకు? ఎందుకు వెంటనే నన్ను కలవాలని అన్నావు? అంటూ లైట్ ఎల్లో కలర్ సూట్లో ఉన్న ఓ ఓల్డ్ పర్సన్ బియర్డ్ సర్దుకుంటూ స్టెప్స్ పై నుంచి దిగుతూ కోవింద్ వైపు అయోమయంగా చూశాడు. అన్నయ్య, సంథింగ్ ఈజ్ రాంగ్ అని స్టెప్స్ దిగి వస్తున్న ఓల్డ్ మ్యాన్ని చూసి డిగ్నిఫైడ్గా చెప్పాడు కోవింద్. నువ్వు చాలా సంవత్సరాల నుంచి విందా ఫ్యామిలీకి బాధ్యత తీసుకుంటున్నావు. ఇన్ని సంవత్సరాలుగా ఫ్యామిలీని డీల్ చేస్తున్నప్పుడు యంగ్ జనరేషన్లా చాలా స్పీడ్గా ఉండాలి కదా. మనం చాలా ప్రశాంతంగా ఉండాలని నాన్నగారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా మనం ఫేస్ చేసేలా ఉండాలి. అవి గొప్పవైనా కాకపోయినా మన ఫేస్ ఎక్స్ప్రెషన్, మన మనసు, మన ఫీలింగ్స్ మారకూడదు అని తన గడ్డాన్ని సవరించుకుంటూ అన్నాడు అతను. కోవింద్ నిట్టూరుస్తూ, అన్నయ్యా, ఇది నా అసహనం కాదు, ఇది నిజంగా ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీ నా ప్లాన్స్కి బ్రేక్ వేసిందన్నయ్యా అని అన్నాడు. కరణ్ విందా కూడా ఈ విషయంలో చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నాడు. కరణ్ విందా వయసు 55 సంవత్సరాలు పైగా ఉంటాయి. అతను ఎప్పుడూ తన బియర్డ్ని సవరిస్తూ ఉంటాడు. ఎమర్జెన్సీ అని అన్నాడు కరణ్. అతని ఎక్స్ప్రెషన్ అయోమయంగా ఉంది. అవును, ఎమర్జెన్సీనే అని ఖచ్చితంగా అన్నాడు కోవింద్. ఏమైంది కోవింద్? విందా ఫ్యామిలీ ఇప్పుడు నా అండర్లో ఉంది. మరి మనకు అగెయినిస్ట్గా ఎవరైనా ఉన్నారా అని డౌట్గా అన్నాడు కరణ్. ఇది ఫ్యామిలీ విషయం కాదు, బాంబే నుంచి వచ్చిన ఆయన వారసుడిది అన్నాడు కోవింద్. అతను చెప్పింది విన్న కరణ్ ఫేస్ మారిపోయింది. అంటే తప్పిపోయిన అతనేనా? అసలేం జరుగుతుంది అన్నాడు కరణ్. ఏంటి, ఏం మాట్లాడో? అతను పర్సనల్గా బాంబే వచ్చాడా? అతని వారసుడి పేరేంటి? వాళ్ళ వర్జిన్ ఏంటి అని కోవింద్ వైపుగా చూస్తూ ప్రశ్నల వర్షం కురిపించాడు కరణ్. కరణ్ విందా బాంబేలో ఉన్న విందా ఫ్యామిలీకి చెందిన 3 దిగ్గజాలలో ఒకరు. ఈ కరణ్ విందా చాలా రిచెస్ట్ పర్సన్ అండ్ పవర్ఫుల్ పర్సన్. విందా ఫ్యామిలీ యొక్క పెద్దవాళ్ల విషయం వస్తే అతను ఖచ్చితంగా చాలా డిగ్నిటీగా ఉంటాడు. ఎల్డర్ కనిపించలేదు, అతని వారసుడు ఇక్కడికొచ్చాడు. ఆయన్ని శివ అని పిలుస్తారు. అతను విందా ఫ్యామిలీ ఎల్డర్ అనే పొజిషన్ని వారసత్వంగా పొందాడు అని అన్నాడు కోవింద్. ఇది నిజమని నువ్వు ఖచ్చితంగా అనుకుంటున్నావా? ఈ శివ అనే వ్యక్తి ఫేక్ కాదు కదా. ఎందుకంటే నేను పెద్దాయన దగ్గర 3 రోజులున్నప్పుడు అతని వీపు మాత్రమే చూశాను, అది కూడా దూరం నుంచి. ఒక ఎల్డర్ తప్ప అతని నిజమైన ఐడెంటిటీ ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మోసపోవద్దు అని గంభీరంగా అన్నాడు కరణ్ విందా. ఇది ఫేక్ కాదు. శివ యొక్క చేతిలో మన విందా ఫ్యామిలీ ఎల్డర్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీన్ టోకన్ ఉంది. అలానే నాన్నగారు కూడా హైదరాబాద్ వెళ్ళి మరీ శివని కలవాలనుకున్నాడు. సో ఇది ఆల్రెడీ పెద్దాయన డిసైడ్ చేశాడు. మనం ఫేక్ అనుకోవడానికి ఏం లేదు అని అన్నాడు. అదెప్పుడు జరిగింది? నాకెందుకు చెప్పలేదు అని కోవింద్ వైపు దిగులుగా చూస్తూ అన్నాడు కరణ్ విందా. శివ గురించి, అతని ఉనికి గురించి కోవింద్కి ముందే తెలిసినప్పటికీ అతనికి చెప్పలేదు. ఈ విషయం సుందర్ విందాకి కూడా తెలుసు. కానీ విందా ఫ్యామిలీలోని 3 లీడర్స్లో ఒకరైన కరణ్కి మాత్రం దీని గురించి తెలియదు. తన వైపే తీక్షణంగా చూస్తున్న కరణ్ విందా కళ్ళను తప్పిస్తూ, అన్నయ్య, ఇది మనం ఒకరినొకరు అనుమానించుకునే సమయం కాదు. నేనిప్పుడే ఒక ప్లేస్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది. శివ ఒక పని మీద మన దగ్గరకు వస్తున్నాడు. మేబీ
అది బిగ్ అటాక్ అయ్యుండొచ్చు అని అన్నాడు గోవింద్. ఎల్డర్ ఎవరు? శివ అతని వారసుడు ఎలా అయ్యాడు? విందా ఫ్యామిలీలో ఎల్డర్ పొజిషన్ ఏంటి? ఇప్పుడు శివ విందా ఫ్యామిలీని ఎలా తన ఓన్ చేసుకోబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.